ఒకసారి ఊహించుకోండి, మార్చి నెల చివరిలో ఒక నిశ్శబ్దమైన తెల్లవారుజాము. ఆకాశమింకా నిద్రమత్తులోనే ఉందన్నమాట. పక్షులప్పుడే మెల్లగా తమ గొంతు సవరించుకుంటున్నాయి. అలాంటి సమయంలో ఒక అందమైన తెలుగు పల్లెటూరిలో ఒక కొత్త కథ మొదలవబోతోంది. ఎందుకంటే ఈ రోజు ఏదో మామూలు రోజు కాదు. వింటుంటేనే ఎంత బాగుందో కదా. నిజమే, ఈ మాటలో చాలా శక్తి ఉంది. ఎందుకంటే ఉగాది అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అదొక భరోసా. గతం ఎలా ఉన్నా ఫర్వాలేదు, ఎవరైనా సరే మళ్ళీ కొత్తగా మొదలుపెట్టొచ్చు అని చెప్పే ఒక అద్భుతమైన కథ. ఉగాది అంటే యుగానికి ఆది, అంటే కాలానికే ఇది ఆరంభమన్నమాట. సరే, మరి ఈ పండుగ వెనుక ఉన్న అసలైన అర్థం ఏంటి? అది తెలుసుకోవాలని అర్జున్ అనే ఒక చిన్న కుర్రాడికి భలే ఆసక్తిగా అనిపించింది. ఇప్పుడు మనం ఆ అర్జున్ కథలోకి వెళ్దాం రండి. అర్జున్ వాళ్ళమ్మమ్మగారు సరస్వతి అమ్మ ఇంటి గుమ్మానికి పచ్చటి మామిడి తోరణాలు కడుతున్నారు. అది చూసి అర్జున్ మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చాలా అమాయకంగా అడిగాడు, అమ్మమ్మా, ఈ ఉగాది అంటారే, అసలదెక్కడ్నుంచొచ్చింది? అప్పుడు సరస్వతి అమ్మ నవ్వి తన కథని మొదలుపెట్టింది. ఒరే అర్జున్, చాలా చాలా కాలం క్రితం ఆకాశంలో ఈ నక్షత్రాల్లేవు, భూమిమీద ఈ నదులు లేవు. అప్పుడు ఏమీ లేదు, అంతా అంతులేని చీకటి, నిశ్శబ్దం. ఆమె చెప్తుంటే ఏదో పెద్ద విశ్వరహస్యాన్ని విప్పుతున్నట్టే అనిపించిందర్జున్కి. ఆమింకా ఇలా చెప్పింది, అలాంటి సమయంలో ఒకానొక పవిత్రమైన రోజున మన సృష్టికర్తైన బ్రహ్మదేవుడు తన కళ్ళు తెరిచాడు. బస్ ఆ ఒక్క క్షణంలోనే ఈ మొత్తం విశ్వమనే గొప్ప కథని మొదలుపెట్టాలని ఆయన సంకల్పించుకున్నాడు. ఆ పవిత్రమైన రోజే ఈ సృష్టి మొదలయింది. కాలం తన మొదటి అడుగు వేసింది. ఆ రోజే మనం ఇప్పుడు ఉగాది అని పిలుచుకుంటున్నాం. అంటే ఇది సాక్షాత్తు కాలం పుట్టినరోజనమాట. అమ్మమ్మ చెప్పిన ఈ మాటల్లోని లోతైన జ్ఞానం అర్జున్కి మెల్లగా అర్థమైంది. ఈ విశ్వం పుట్టిన కథ మనందరి జీవితాలకు కూడా వర్తిస్తుంది. ప్రతి ఉగాది మనకొక కొత్త ఆరంభానికి అవకాశమిస్తుందన్నమాట. అర్జున్ అలా చుట్టూ చూశాడు. అప్పటికే ఊరంతా మెల్లగా మేల్కొంటోంది. ప్రతి ఇంట్లో వాళ్ళు తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటూ కొత్త సంవత్సరానికి తయారవుతున్నారు. ఇదంతా చూస్తుంటే అర్జున్కి మనసులో ఇంకో ప్రశ్న మెదిలింది. అమ్మమ్మ నవ్వి చెప్పింది, ఒరే, మనమొక కొత్త కథ రాయాలనుకున్నప్పుడు చిరిగిపోయిన మురికి కాగితం మీద రాస్తామా? రాయం కదా, శుభ్రమైన తెల్ల కాగితం తీసుకుంటాం. అలాగే ఉగాదికి ముందు మనం మన ఇంటిని, మనసుని కూడా శుభ్రపరుస్తాం. ఇవన్నీ మనం ఆ విశ్వానికి నేను సిద్ధం అని చెప్పే పద్ధతులన్నమాట. అలా వాళ్లు మాట్లాడుకుంటుండగానే వంటగదిలోంచి ఏదో ఒక వింతైన కానీ చాలా ఆసక్తికరమైన వాసన వచ్చింది. ఆ వాసన అర్జున్ని నేరుగా పండుగలో ముఖ్యమైన ఘట్టం దగ్గరికి, అంటే ఉగాది పచ్చడి దగ్గరికి లాకెళ్ళింది. అమ్మమ్మ ఒక చిన్న చెంచాతో కొంచెం పచ్చడి తీసి అర్జున్కిచ్చింది. అర్జున్ కూడా సరే చూద్దామని ధైర్యంగా దాని నోట్లో పెట్టుకున్నాడు. అంతే, అతని ముఖంలో ఒకేసారి 1000 హావభావాలు. తీపి, పులుపు, కారం, వగరు అన్నీ కలిపి కొట్టినట్టయింది. మరి ఈ పచ్చడి ఉగాదిలో ఇంత ముఖ్యమైన పాఠాన్ని ఎలా నేర్పుతుందో ఇప్పుడు చూద్దాం. అప్పుడు అమ్మమ్మ ఒక్కో పదార్థం గురించి విడమరిచి చెప్పింది. చూడు, ఈ వేపపువ్వు చేదుగా ఉంది కదా, అది మన జీవితంలో వచ్చే బాధలలాంటిది. ఈ బెల్లం తీపి మన సంతోషం, ప్రేమలాంటిది. చింతపండు పులుపు మన నిరాశలకు గుర్తు. పచ్చిమిరపకారం మన కోపానికి, ఉత్సాహానికి ప్రతీక. ఇక ఉప్పేమో రోజూ ఉండే సాధారణ జీవితం. మరి పచ్చిమామిడి వగరు, అవే జీవితంలో ఎదురయ్యే కొత్త సవాళ్లు, ఆశ్చర్యాలు. అంటే ఆలోచించండి, ఎవ్వరి జీవితం ఎప్పుడూ తీపిగానే ఉండదు, అలా అని ఎప్పుడూ చేదుగానూ ఉండదు. రాబోయే ఏడాదిలో మనం ఎదుర్కోబోయే అన్ని రకాల అనుభవాల మిశ్రమమే ఈ పచ్చడి. అందుకే జీవితం మనకు ఏ రుచి చూపించినా దాన్ని స్వీకరించి దానినుంచి నేర్చుకుని ఎదగాలి. ఇదే ఉగాది పచ్చడి చెప్పే గొప్ప తత్వం. సరే, ఇక మధ్యాహ్నం అయ్యింది. ఊరి పూజారిగారు కొత్త సంవత్సర పంచాంగాన్ని చదువుతున్నారు. అదే పంచాంగ శ్రవణం కార్యక్రమం. కుటుంబ సభ్యులందరూ చాలా శ్రద్ధగా వినడానికి ఒకచోట చేరారు. అప్పుడు అర్జున్కి ఇంకో సందేహం. అమ్మమ్మ, పంచాంగంలోనే అన్నీ రాసి ఉంటే మరి మన జీవితం మన చేతుల్లో ఉన్నట్టా అని అడిగాడు. దానికి అమ్మమ్మ చాలా చక్కగా చెప్పింది. పంచాంగమనేది ఒక దారి చూపే దీపంలాంటిది. మనల్ని బంధించే జైలు కాదు. నక్షత్రాలు దారి చూపించొచ్చు, కాని ఆ దారిలో ఎలా నడవాలన్నది పూర్తిగా మనిష్టం.
మన చేతుల్లోనే ఉంటుంది. ఈ కొత్త ప్రారంభం అనే స్ఫూర్తి కేవలం మనకే కాదు, మన దేశమంతటా వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో దీన్నే గుడిపడ్వా అంటారు, కశ్మీర్లో నవ్రేహ్ అంటారు, సింధీవాళ్లు చేతీచంద్ అని పిలుస్తారు. చూశారా, పేర్లు ఎన్ని ఉన్నా అందరి భావన ఒక్కటే, మనం మళ్ళీ మొదలు పెడదాం. ఇంతేకాదు, ఉగాదికి విష్ణుమూర్తితో కూడా ఒక ఆధ్యాత్మిక సంబంధముంది. కొన్ని పురాణాల ప్రకారం ఒక పెద్ద మహాప్రళయం వచ్చినప్పుడు లోకాన్ని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తింది కూడా ఇదే రోజుట. ఇది మనకు ఏం గుర్తు చేస్తుందంటే, ప్రతి ముగింపు వెనుక ఒక కొత్త ఆరంభం తప్పకుండా దాగి ఉంటుంది. ఇదంతా విన్నాక అర్జున్ తన మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి ఉగాది అసలైన స్ఫూర్తి ఇదే కదా, మన హృదయంలో ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం. ఉదాహరణకి, ఒక పాత బాధని మనసులోంచి తీసేసి క్షమించడం, ఏదైనా ఒక మంచి అలవాటుని ఈరోజునుంచి మొదలుపెట్టడం, లేదా మనకు మనమే ఒక కొత్త వాగ్దానం చేసుకోవడం. అందుకే చూడండి, నిజమైన ఉగాది క్యాలెండర్లో తేదీ మారినప్పుడు కాదు, మన మనసులో ఒక మంచి మార్పు వచ్చినప్పుడు మొదలవుతుంది. మరి ఈ కొత్త సంవత్సరంలో మనలో ప్రతి ఒక్కరి కొత్త కథ ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నతోనే ఈ ఉగాది కథ విశ్లేషణను ముగిద్దాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.